హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కంప్లీట్ జాగ్రఫీని మనం కేవలం 2 పార్ట్స్లో మనం డివైడ్ చేయడం జరిగింది. ఇది రాబోయే ఎగ్జామ్స్లో పక్కా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే చూడలేదో కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన పార్ట్ 1 లింక్ కూడా ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి పార్ట్ 2కి సంబంధించింది అనమాట. ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. వీడియోని చివరి దాకా చూడండి. 100% మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం అండ్ మీకు ఇది 100% యూజ్ అవుతుంది. కాబట్టి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో మనం ఆల్రెడీ 50 క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది అనమాట. టోటల్ 200 క్వశ్చన్స్ కదా, అందులో 50 క్వశ్చన్స్ ఆల్రెడీ అయిపోయాయి. నౌ 51 to 100 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద కాజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్? కాజిరంగా నేషనల్ పార్క్ ఏ జంతువుకి, ఏ యానిమల్కి ప్రసిద్ధి చెందింది అంటే మనకి వన్ హార్న్ నేషన్ రైనోసర్స్ అంటే ఒక కొమ్ము గల ఖడ్గమృగం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు క్వశ్చన్స్లో అడిగిన, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇవి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ పాపులేషన్ కలిగిన, అంటే వన్ హార్న్ రైనోసర్స్ అంటే ఒక కొమ్ము ఖడ్గమృగాలు కలిగిన రైనోసర్స్ ప్రపంచంలో అతిపెద్ద నేషనల్ పార్క్ అనమాట. ఆ తర్వాత 52nd క్వశ్చన్ చూస్తే, ద చిత్రకూట్ ఫాల్స్ ఆల్సో నోన్ యాజ్ నయగరా ఆఫ్ ఇండియా ఇన్ విచ్ స్టేట్? చిత్రకూట్ ఫాల్స్ని మనం నయగరా ఆఫ్ ఇండియా అని కూడా పిలుచుకుంటాము. అది ఏ స్టేట్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అంటే సార్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. తర్వాత ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఉంది సార్ అంటే బస్తర్ జిల్లాలో ఇది ఒక వైడెస్ట్, అంటే విశాల అతి వెడల్పైన జలపాతం. తర్వాత ద రిహాన్ డ్యామ్ గా పిలువబడే, ఆల్సో కాల్డ్ యాజ్ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అని కూడా పిలుస్తాము. అది ఏ స్టేట్లో ఉంది? రిహాన్ డ్యామ్ అనేది గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ గా పిలువబడే రిహాన్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే సార్ సోన్భద్ర డిస్ట్రిక్ట్లో ఉంది. ఉత్తరప్రదేశ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇది. ఓకే, ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏదైతే అడిషనల్ పాయింట్స్ వస్తాయో ఎక్స్ప్లెనేషన్లో అవి కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా ఇన్ ఇండియా ఈజ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. తర్వాత స్థానంలో ఏది ఉంది? రాజస్థాన్ ఉంది, తర్వాత జార్ఖండ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. 55 వచ్చేసి, ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా వేర్ గోల్డ్ ఈజ్ మైన్డ్ కమర్షియల్లీ ఈజ్? భారతదేశంలో బంగారంని వాణిజ్యపరంగా తవ్వబడే ఏకైక రాష్ట్రం ఏదంటే మనకు తెలుసు కదా, గోల్డ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ కర్ణాటకలో ఉంది. గుర్తుపెట్టుకోండి. కేజీఎఫ్ని ఏమంటాం మనం? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటాం. వర్ వన్స్ ఫేమస్ ఫర్ లార్జ్ స్కేల్ గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా. ఓకే, పాల్క్ స్ట్రేట్ అనేది అంటే పాక్ జలసంధి భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తుంది? శ్రీలంక నుంచి వేరు చేస్తుంది. ఇది తమిళనాడుకి అండ్ నార్థన్ కోస్ట్ ఆఫ్ శ్రీలంకకి మధ్యలో ఉంటుందన్నమాట. ద దామోదర్ రివర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్? దామోదర్ రివర్ అనేది ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది అంటే రివర్ ఆఫ్ సారో అనమాట. రివర్ ఆఫ్ సారో, దీన్నే సారో ఆఫ్ బెంగాల్ అని కూడా అంటాం అనమాట. సారో ఆఫ్ బెంగాల్. తర్వాత ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అతి ఎత్తైన ఆనకట్ట ఏది సార్ అంటే జిన్పింగ్ ఐ డ్యామ్. ఎక్కడ ఉంది ఇది? చైనాలో ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ద జోగ్ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది అంటే మనందరికీ తెలుసు కదా, శరావతి నదిపై ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? స్టేట్ వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంది అనేది కమెంట్ చేయగలరా? తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంటరాక్షన్ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా బిల్డ్ అవుతుంది కాబట్టి నేర్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్? ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. కర్ణాటక స్టేట్లో శరావతి రివర్ పైన వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్. ద స్టేట్ నోన్ యాజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్? భారతదేశపు అన్నపూర్ణ పాత్రగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్. మైకా ఎక్కువ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మైకా వచ్చేసి కూడా ఆంధ్రప్రదేశ్. ఇలాగా రివిజన్ చేసుకుంటూ చేద్దాం. ఓకే, దీన్నే మనం ఆంధ్రప్రదేశ్ను మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అని కూడా పిలుస్తాము. ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది సార్ ఇది అంటే కృష్ణా మరియు గోదావరి డెల్టాలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది.
తర్వాత హిరాకుడ్ డ్యామ్ అనేది ఏ నది మీద నిర్మించబడింది అంటే హిరాకుడ్ డ్యామ్ అనేది చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఇది మహానది. ఓకే, క్వశ్చన్స్ అయితే చిన్నగా ఉన్నాయి కానీ ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం మర్చిపోకూడదు. అయితే హిరాకుడ్ డ్యామ్ ఎక్కడ ఉంది సార్ అంటే ఒడిశాలో ఉంది. మహానది రివర్ పైన అయితే కట్టడం జరిగిందనమాట. తర్వాత ద నాథ్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్, ఏం హైడ్రో పవర్ స్టేషన్? నాథ్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ లో మనకి ఇది ఉంది అంటే మనకు ఆప్షన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అనమాట, హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇది ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఏ నది పైన ఉంది సార్ అంటే సట్లెజ్ నది పైన ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ ఈజ్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటే ఏంటి తెలుగులో? ఏకైక తేలియాడే నేషనల్ పార్క్ ఏది అంటే సార్ ఇక్కడ మనకి కైబుల్ లామ్జావో నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మణిపూర్లో ఉండడం జరుగుతుంది, మణిపూర్లో ఉందన్నమాట. ఓకే, ఏ లేక్ పైన ఉంది ఇది? లోక్తక్, నియర్ బై లోక్తక్ లేక్. తర్వాత చూస్తే ద రన్ ఆఫ్ కచ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ సీజనల్ ఈవెంట్? రన్ ఆఫ్ కచ్ అనేది ఏ సీజనల్ ఈవెంట్కి ప్రసిద్ధి చెందింది అంటే రన్ ఉత్సవ్. మనకి ఈ విధంగా క్వశ్చన్లోనే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, రన్ ఉత్సవ్. తర్వాత ద భాగీరథి రివర్ ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రవి? భాగీరథి రివర్ అనేది ఏ నదికి ఉపనది అంటే గంగా నదికి ఉపనది. భాగీరథి ఒరిజినేటెడ్ ఎక్కడ? గౌముఖ్ గ్లేషియర్లో ఒరిజినేట్ అవుతుంది, ఉద్భవిస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ గంగా. పలమావు టైగర్ రివర్, ఏం టైగర్ రివర్ అది? పలమావు టైగర్ రివర్. పులుల యొక్క అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే మనకి ఎక్కువ ఎక్కడ ఉంటుంది? జార్ఖండ్లో ఉంది. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మనకి ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అంటే చమోలి డిస్ట్రిక్ట్ లో ఉంది. యునెస్కో హెరిటేజ్, వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది ఒకటి ఎక్కువగా ఫేమస్ ఫర్ ఆల్పైన్ పూలకైతే, ఫ్లవర్స్ కి అయితే ప్రసిద్ధి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, యునెస్కో హెరిటేజ్ సంబంధించింది. ఏంటది? ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ యునెస్కో హెరిటేజ్ గుర్తించింది అండ్ అక్కడ ఆల్పైన్ ఫ్లవర్స్ కి ప్రసిద్ధి చెందింది. 68 క్వశ్చన్ వచ్చేసి ద డియోమాలి పీక్ అనేది ద హైయెస్ట్ పీక్ ఇన్ ఒడిశాలో ఉంది. అయితే ఏ డిస్ట్రిక్ట్ లో ఉందని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది, అది కోరాపుట్ అనమాట, కోరాపుట్. ద లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ఇండియన్ రైల్వే ఈజ్, ద లాంగెస్ట్ టన్నెల్, భారతీయ రైల్వేలోనే అతి పొడవైన సొరంగం ఏది అంటే మనకి పిర్పంజల్ సొరంగం. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. లాంగెస్ట్ రైల్ టన్నెల్, దీని లెంత్ వచ్చేసి మనకి 11.2 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. తర్వాత ద సత్కోషియా గార్జ్ అనేది, గార్జ్ అంటే ఏంటి? లోయ. ఈస్ ఫార్మ్డ్ బై విచ్ రివర్? సత్కోషియా లోయ ఏ నదిచే ఏర్పడబడుతుంది అంటే మనకి ఇది మహానది. మహానది ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో ఒకసారి, ఏ స్టేట్ లో ఉందో ఒకసారి కమెంట్ చేయగలరా? డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంటరాక్షన్ వల్ల మీకు తప్పకుండా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది. ఓకే, ఏ స్టేట్ లో ఉంది ఇది? ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తున్నాను, ఒడిశా స్టేట్ లో. అండ్ కార్వ్డ్ బై ద మహానది రివర్, ఫేమస్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్. ద రివర్ విచ్ ఫ్లోస్ త్రూ ద రిఫ్ట్ వ్యాలీ, ఏ రివర్ రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది అంటే మనకి నర్మదా నది రిఫ్ట్ వ్యాలీ గుండా అయితే ప్రవహిస్తుంది అనమాట. ఏ దిశగా ప్రవహిస్తుంది సార్ అంటే ఇది నర్మదా అనేది వెస్ట్ వర్డ్ అంటే చూడండి ఇక్కడ ఇది ఇండియా మ్యాప్ కదా, సో వెస్ట్ ఫ్లో ఏదైతే నదులు ఉంటాయో ఆ నదులను కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎక్కువగా అడుగుతున్నారనమాట. ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది అంటే గోదావరి. దీని లెంత్ చూడండి 1465 కిలోమీటర్స్. దీన్నే దక్షిణ గంగా అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ద రెడ్ సాయిల్స్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? ఎర్రని నేలలు ప్రధానంగా ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో కనిపిస్తాయంటే మనకి సౌతర్న్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మెయిన్గా మనకి సౌతర్న్ ఈస్టర్న్ కదా, తమిళనాడు, కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, వీటిలో మనకి ఎర్ర నేలలు అనేది ఎక్కువగా విస్తృతంగా విస్తరించబడి ఉన్నాయన్నమాట. ద సిటీ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ మూసీ, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చనే. తెలంగాణ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏపీ స్టేట్ వాళ్ళు తప్పకుండా ఆన్సర్ చేస్తారు, హైదరాబాద్ అనమాట. ద సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో ఆ సుందర్బన్ డెల్టా ఏ నది వల్ల ఫామ్ చేయబడింది, ఏ నదుల వల్ల ఏర్పడింది అంటే సార్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్. సుందర్బన్ డెల్టా అనేది వరల్డ్ లోనే ఒక లార్జెస్ట్ డెల్టా. ఓకే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. తర్వాత చూస్తే
ద ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్, రెండు నదుల మధ్య ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తారంటే దోయాబ్ అంటాం అనమాట, దోయాబ్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి గంగా యమున దోయాబ్ అని కూడా అనడం జరుగుతుంది. ద ఓన్లీ రివర్ దట్ ఫార్మ్స్ ఎస్చ్యూరీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎస్చ్యూరీ ఏర్పరిచే ఏకైక నది ఏంటంటే నర్మదా నది. ఇది ఎట్ సైడ్ ఫ్లో అవుతుంది మనకు తెలుసు కదా, ఇది వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది, కాబట్టి ఇది కూడా నర్మదా నది అనేది చాలా ఇంపార్టెంట్. మహానది ఏ స్టేట్లో ఉంది ఒకసారి కమెంట్ చేయండి. ఒడిస్సాలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ద జోగ్ ఫాల్స్, జోగ్ ఫాల్స్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో కర్ణాటకలో ఉంది అంటే మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఉంది సార్, శివమొగ్గ అనే డిస్ట్రిక్ట్లో ఉండడం జరుగుతుంది. టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇది ఇండియాలోనే. గ్రేట్ ఇండియన్ డిజర్ట్ని, ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ని మరో పేరు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ థార్ డిజర్ట్, థార్ డిజర్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్. థార్ డిజర్ట్ స్ప్రెడ్ అక్రాస్ రాజస్థాన్ ఉంటుంది, దాన్నే మనం గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా బై ఏరియా, ఏరియా వైజ్ యూనియన్ టెరిటరీ అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే మనకి లక్షద్వీప్ అనేది. దాని స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అంటే కేవలం 32 స్క్వేర్ కిలోమీటర్స్. క్వీన్ ఆఫ్ అరేబియా సీ అని దేన్ని పిలుస్తున్నారు, ఏ సిటీని పిలుస్తున్నారు? ద సిటీ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ అరేబియా సీ, అరేబియా సముద్ర రాణిగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది సార్ అంటే కొచ్చి అన్నమాట. కొచ్చి అనేది కేరళలో ఉంటుంది కదా, దాన్ని మనం క్వీన్ ఆఫ్ అరేబియన్ సీగా హిస్టారియన్ గుర్తించారు అనమాట. తర్వాత ద స్టేట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి ఎక్కువ అడవి విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది సార్ అంటే మధ్యప్రదేశ్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, తర్వాత మనకి ఛత్తీస్గఢ్ ఉంటుంది. ద ప్లేస్ ఇన్ ఇండియా రిసీవింగ్ ద హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్, అతి ఎక్కువగా సంవత్సరంలో వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది అంటే సార్ మాన్సీరామ్ అన్నమాట. మాన్సీరామ్ తర్వాత చిరపుంజి. తర్వాత చూస్తే ద ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా, ద ఓల్డెస్ట్ అంటే భారతదేశంలోనే అతి పురాతన చమురు శుద్ధి కేంద్రం ఏది అంటే మనకి డిగ్బోయ్ రిఫైనరీ. ఒకసారి గూగుల్ చేస్తారా, ఏం చేస్తారో, ఏ స్టేట్లో ఉందనేది ఒకసారి చెప్పగలరా, కమెంట్లో మెన్షన్ చేయండి ఏ స్టేట్లో ఉందనేది. సో డిగ్బోయ్ అనేది మనకి అస్సాంలో ఉంది. ఓకే, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 1901లో. ఇది ఓల్డెస్ట్ అతి పురాతన చమురు శుద్ధి కేంద్రము, ఓల్డెస్ట్ ఆపరేటింగ్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా. ఏంటిది అది? డిగ్బోయ్ రిఫైనరీ. తర్వాత చూస్తే ద వింధ్య రేంజ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ టూ రివర్స్, వింధ్య పర్వత శ్రేణి ఏ రెండు నదుల మధ్య ఉంది అంటే మనకి నర్మదా మరియు తాపి నదుల మధ్య అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ద క్యాపిటల్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడక్ ఇస్, లడక్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని ఏది సార్ అంటే ఏదండి? లేహ్ అన్నమాట. లేహ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ దట్ యూనియన్ టెరిటరీ. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే వెస్ట్ బెంగాల్. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. వెస్ట్ బెంగాల్ తర్వాత ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో పంజాబ్ ఉందన్నమాట. ఓకే, ద స్టేట్ వేర్ లోక్తక్ లేక్ ఇస్ లొకేటెడ్ ఈజ్, లోక్తక్ లేక్ అనేది మణిపూర్లో ఏ రాష్ట్రంలో ఉంది అంటే మణిపూర్లో ఉంది. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఫ్లోటింగ్ హుమ్డీస్ అండ్ కైబుల్ లంజావో నేషనల్ పార్క్. తర్వాత చూస్తే ద ఉలార్ లేక్ ఏదైతే ఉందో, ఉలార్ సరస్సు ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, ఉలార్ లేక్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే మనకు తెలుసు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్. ఉలార్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా అనమాట. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే అతిపెద్ద మంచి నీటి సరస్సు అది. ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్, మనకు తెలిసిందే కదా, లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ ఏంటి? గంగా బ్రహ్మపుత్ర డెల్టా. ఓకే, దాన్ని మనం సుందర్బన్ డెల్టా అని కూడా అంటాం. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ అనమాట. ద స్టేట్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అనేది ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది అంటే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ. గుర్తుపెట్టుకోండి, కేరళ అనేది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. మెయిన్గా యాలకులు, కార్డేమమ్ అండ్ పెప్పర్, చిన్నమన్, లైక్ యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటి మసాలా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందడంతో భారత మసాలా తోట యొక్క కేరళని అలా అని కూడా పిలుస్తారనమాట. ద స్టేట్ హ్యావింగ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, ఎక్కువగా టైగర్ రిజర్వ్స్ ఉన్న
రాష్ట్రం ఏది సార్ అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి. ద రివర్ ఆల్సో నోన్ యాజ్ సాంగ్పో ఇన్ టిబెట్లో సాంగ్బోగా పిలవడం జరుగుతుంది అనమాట. ఆ నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. ఇది టిబెట్ గుండా రావడం జరుగుతుంది అనమాట. తర్వాత చూస్తే సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో ఏ మౌంటైన్ రేంజ్లో ఉంది అంటే మనకి ఇది కారాకోరం మౌంటైన్ రేంజ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 100% గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఉంది అంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ భూమి అది. తర్వాత ద కాంచనగంగా మౌంటైన్ ఏదైతే ఉందో ఆ కాంచనగంగా మౌంటైన్ అనేది ఏ స్టేట్లో ఉంది సార్ అంటే సిక్కింలో ఉంది. కాంచనగంగా మౌంటైన్ అనేది సిక్కింలో ఉంది. ఇది ఇండియాస్ హైయెస్ట్ పీక్. ఆ తర్వాత లొకేటెడ్ ఇన్ హిమాలయ రేంజ్ ఇన్ సిక్కిం. తర్వాత చూస్తే భారతదేశంలోని అతి పొడవైన నది వంతెన లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఏదంటే మనకి ధోలా సాడియా బ్రిడ్జ్ అనమాట. ధోలా సాడియా బ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ 9.15 కిలోమీటర్ లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ధోలా సాడియా బ్రిడ్జ్ ఎక్కడ ఉంది సార్ అంటే అస్సాంలో ఉంది. తర్వాత చూస్తే ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అంటే మనకి శ్రీలంక అండ్ ఇండియా. తర్వాత చూస్తే కనుక ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏంటిది? కొల్లేరు సరస్సు. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత చూస్తే ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి అనమాట. అది 2695 మీటర్స్ హైయెస్ట్తో అంటే 2 కిలోమీటర్స్ 600 మీటర్స్ లైక్ ఆ హైట్లో ఉందన్నమాట. అది ఎక్కడ ఉందంటే అది కేరళలో ఉంది అనైముడి అనేది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ద ఓన్లీ యాక్టివ్ వోల్కానో ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. ఏ వోల్కానో అది? వోల్కానో నేమ్ చెప్పగలరా? నేమ్ చెప్పండి ఒకసారి కమెంట్లో, తప్పకుండా నేమ్ చెప్పండి. ఆ నేమ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. అదేం నేమ్ అంటే బారెన్ ఐలాండ్. ఓకే, సో క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసి మనకి వీడియో చూసారు కదా, ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే ఉంది. ద స్టేట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా. మీరు చాలా జాగ్రత్తగా వినే ఉంటారు కాబట్టి కంపల్సరీ దీనికి సంబంధించిన ఆన్సర్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ, ఒడిశానా? ఓకే, డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.